హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ ఆంధ్ర బుల్స్ లెరెంట్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ అనమాట అండి. సో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ బడ్జెట్ గురించి. మీరు ఎక్కడ చూసినా, న్యూస్ చూసినా, లేదంటే న్యూస్ పేపర్ చూసినా, టీవీలో ఎక్కడ చూసినా కూడా మొత్తం బడ్జెట్ గురించే మనకి డిస్కషన్స్ అవుతున్నాయి కదా. సో బడ్జెట్ ఎలా ఉండబోతుంది, సో ఈ బడ్జెట్ ద్వారా చాలా గ్రోత్కి చాలా మళ్ళీ స్టెప్స్ గవర్నమెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా చాలా మీకు ఈ బడ్జెట్ మీద చాలా హైప్ అనేది క్రియేట్ చేయబడింది అనమాట అండి. సో ఎక్కడ చూసినా బడ్జెట్ గురించి మన డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట అండి. సో అయితే బడ్జెట్ టైంలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో ఈ బడ్జెట్ టైంలో మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది మనం ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే మీరు బడ్జెట్ గురించి తీసుకుంటే కనుక, బడ్జెట్ అని ఒక ఈవెంట్ తీసుకుంటే కనుక సో గతంతో పోల్చుకుంటే దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కొంతవరకు తగ్గిందని మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఏదైనా మేజర్ ట్యాక్స్కి సంబంధించి ఏదైనా ఒక మేజర్ డెసిషన్ అనేది చూస్తే గతంలో ఎప్పుడు కూడా కేవలం బడ్జెట్లోనే వాళ్ళ నిర్ణయం తీసుకోవడం మనకి డిక్లేర్ చేయడం జరుగుతూ ఉండదు అనమాట అండి. సో అయితే మీరు చూస్తే కనుక ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ టైంలో మీరు చూస్తే కనుక ఎప్పుడు కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే చాలా మట్టుకు ట్యాక్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ పరిధిలో ఉండడం వల్ల వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతుందని మీకు తెలుసు కదండి. సో అందువల్ల ఏంటంటే చాలా వస్తువుల యొక్క ప్రైజెస్ కానివ్వండి, దాని మీద ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది అన్నీ కూడా మీకు బడ్జెట్తో సంబంధం లేదనమాట. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంటుందో అప్పుడు కొన్ని వస్తువులు రేట్లు పెరగడం, కొన్ని వస్తువులు రేట్లు తగ్గడం, వాటి స్లాబ్లు మారడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఏంటంటే ఈ జిఎస్టీ కౌన్సిల్ ద్వారా చాలా మీద ఫ్రీక్వెంట్గా మనకి అనౌన్స్మెంట్స్ రావడం జరుగుతుందన్నమాట అండి. సో అదేవిధంగా రెండోది వచ్చి మీరు తీసుకుంటే కనుక లాస్ట్ సెప్టెంబర్ 2019లో మీరు తీసుకుంటే బిగ్గెస్ట్ రిఫార్మ్ అనమాట అండి, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ అనేది రావడం జరిగింది కదా. సో అది బడ్జెట్కి సంబంధం లేదు కదా ఫ్రెండ్స్. సో కేవలం బడ్జెట్ మీదే ఆధారపడి, లేదంటే కేవలం బడ్జెట్ మీదే డెసిషన్స్ తీసుకోవడం, బడ్జెట్ టైంలోనే తీసుకోవడం అనేది గతంలో ఫ్రీక్వెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు తీసుకుంటే దాని యొక్క ఇంపార్టెన్స్ గతంతో పోల్చుకుంటే అంతగా లేదేమో ఇప్పుడు అన్నట్టుగా మనకి క్లియర్గా మనం తెలుసుకోవాలన్నమాట అండి. సో అయితే బడ్జెట్ టైంలో మరి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో నేను చూసిన ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కనుక గతంలో బడ్జెట్ అనేది మీకు బడ్జెట్ టైంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒకటి అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే సో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారో అంటే ఏదైనా ఒక సెక్టర్ సంబంధించి, ఏదైనా ఒక వస్తువులకు సంబంధించి లగ్జరీ గుడ్స్ అలాంటి వాటి మీద ట్యాక్స్ పెంచుతున్నాం ఓకే అండి, లేదా ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నాం, ఇలాంటి కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, సో ఆ కంపెనీల షేర్లన్నీ పడిపోతూ ఉంటాయి అనమాట అండి. ఓకే అండి. సో లేదు, ఏదైతే ఈ కంపెనీ వస్తువులు కొన్ని ఏవైతే ఉన్నాయో, కొన్ని రకాల వస్తువులు ఇంపోర్ట్ అవుతుంటాయి కదా, దాని మీద ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ వాటి మీద కొంచెం ట్యాక్సెస్ అవి పెంచుతామని చెప్పి ఏదైనా వస్తే కనుక సో మన ఇండియాలో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో ఆ షేర్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా మీరు తీసుకుంటే ఐటీసీ లాంటి షేర్లు అంటే టొబాకో సంబంధించి, లేదంటే ఆల్కహాల్ సంబంధించి ఏదైనా న్యూస్ వాటి మీద ట్యాక్స్ పెంచితే కనుక ఆ షేర్లు సడన్గా పడిపోవడం, ఇలాంటివి మీరు బడ్జెట్ టైంలో చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఆ విధంగా ఏంటంటే మార్కెట్లో బడ్జెట్ రోజు చాలా వాలటిలిటీ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అనమాట అండి. అయితే గత 6 times బడ్జెట్లో తీసుకుంటే కనుక 6 to 8 times బడ్జెట్లో తీసుకుంటే ఓన్లీ 1 or 2 times మాత్రం 1% కంటే ఎక్కువగా మార్కెట్లో వాలటిలిటీ రావడం జరిగిందనమాట. 1% కంటే ఎక్కువగా మార్కెట్ పడడం కానీ పెరగడం కానీ జరిగిందనమాట అండి. సో మిగతా సందర్భాల్లో అంత ఎక్కువగా లేదనమాట అండి. సో 0.5, 0.6% అనేది ఇప్పుడు నార్మల్ డేలో కూడా ఆ మాత్రం వాలటిలిటీ మార్కెట్లో ఉంది కాబట్టి ఓకే అండి. సో అది మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట అండి. అయితే రీసెంట్గా తీసుకుంటే కనుక విక్స్ అని ఉంటుంది అనమాట ఫ్రెండ్స్, అది వాలటిలిటీ ఇండెక్స్ అని చెప్తారన్నమాట అండి. సో వాలటిలిటీ ఇండెక్స్ అనేది అది చాలా పెరుగుతూ వస్తుంది అనమాట అండి, దాని వాల్యూ పెరుగుతూ వస్తుంది కాబట్టి అంటే మార్కెట్లో బడ్జెట్ టైంలో చాలా వాలటిలిటీ ఉండి ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే మనందరూ కూడా కొంచెం కాషనరీగా ఉండాలన్నమాట అండి. సో బడ్జెట్ టైంలో వచ్చే న్యూస్లో దాంతో రియాక్ట్ అవి మీరు ఇంటాడు ఆ టైంలో ఆ రోజు చేయడం అనేది కొంచెం రిస్కీ అవుతుందన్నమాట అండి. సో మన షార్ట్ టర్మ్ ఏముందో చేసి బయటకు వచ్చేద్దాం, ప్రాఫిట్ తీసుకుందాం అని మనం ట్రై చేస్తే కొంచెం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుని ఉండాలి ఫ్రెండ్స్. అయితే బెస్ట్ ఏంటంటే మీరు కీప్ క్యాష్ రెడీ అనమాట అండి. సో క్యాష్ రెడీగా పెట్టుకుంటే మనం మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, మంచి క్వాలిటీ స్టాక్స్ వచ్చినప్పుడు మనం తక్కువ ప్రైస్లో మనకి బయింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో అందువల్ల మీరు అందరూ ఏంటంటే సో అల్టిమేట్గా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే బడ్జెట్ అనేది లేదా ఇలా కరోనా వైరస్ ఇలాంటివన్నీ కూడా ఒక షార్ట్ టర్మ్ ఈవెంట్స్ అనమాట అండి. సో వాటి నుంచి ఎటువంటి నెగిటివ్ వచ్చినా అవన్నీ కూడా మళ్ళీ ఓవర్కమ్ అవుతాయండి. మార్కెట్స్ కానివ్వండి, లేదా కంట్రీ కానివ్వండి, వీల్ ఫైట్ బ్యాక్, వాళ్ళు ఫైట్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్స్ అనేది రిస్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. కొన్ని వెంటనే రావడం జరుగుతుంది, కొంత టైం పడుతుంది కొన్ని సందర్భాల్లో. సో కానీ అల్టిమేట్గా మీరు తీసుకుంటే కనుక మార్కెట్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీల ఎర్నింగ్స్ ఫ్రెండ్స్. అల్టిమేట్గా ఏంటంటే మార్కెట్ని డ్రైవ్ చేసేది ఏంటంటే కంపెనీల యొక్క లాభాలు ఏవైతే ఉన్నాయో
అవి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి సో వాటి మీద మనం ఫోకస్ పెట్టాలన్నమాట అండి. ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే కంపెనీ లెర్నింగ్లే అల్టిమేట్ అనమాట అండి. సో అవే మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట మార్కెట్ డైరెక్షన్ని. సో అందువల్ల ఏంటంటే సో ఈ మార్కెట్లో వచ్చి వాలటిలిటీని చూసి మరి మనం ఎవరు వర్రీ అవ్వాల్సిన పని లేదనమాట అండి. సో కానీ ఏంటంటే షార్ట్ టర్మ్లో మాత్రం మార్కెట్ తీసుకుంటే అట్ ప్రెజెంట్ కొంచెం హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉందని మనందరికీ తెలుసు కదండి. అంటే ఎర్నింగ్స్ బాగుంటాయని ఎక్స్పెక్టేషన్తో మార్కెట్ ఫార్వర్డ్ లుకింగ్ అని మనం తెలుసుకున్నాం కాబట్టి సో ఆల్రెడీ కొంచెం హైలోనే ఉండడం జరిగింది కాబట్టి సో మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుని మీరందరూ కూడా ఉండాలి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.